బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎమ్మెల్యే లాస్యా నందిత కారు ప్రమాదం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సోదరి ఫిర్యాదుతో పటాన్చెరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పటాన్చెరు పిఎస్లో లాస్యా నందిత సోదరి నివేదిత ఫిర్యాదు చేశారు. 304A సెక్షన్ కింద కారు నడిపినట్టుగా తెలుస్తోంది. ఇన్ఫాక్ట్ 304A సెక్షన్ కింద కేసు నమోదైంది. అయితే ఇదే అంశానికి సంబంధించి ఆకాష్ మీద కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. నిర్లక్ష్యంగా కారు నడిపి లాస్యా మృతికి ఆకాష్ కారణమయ్యాడని నివేదిత ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. ఉదయం 5:15 ఆకాష్ ఫోన్ చేశాడంటూ కూడా నివేదిత చెప్పినట్టుగా సమాచారం అందుతోంది. ఇద్దరికి దెబ్బలు తగిలాయని లొకేషన్ షేర్ చేశాడంటూ కూడా నివేదిత చెప్పినట్టుగా తెలుస్తోంది. మేము వెళ్లి చూసేసరికి కారు నుజ్జుగా ఉందంటూ కూడా నివేదిత తన ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఫిర్యాదు సందర్భంగా చెప్పినట్టుగా తెలుస్తోంది. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ ప్రమాదానికి సంబంధించి కారు ఏ విధంగా నుజ్జు అయిందో. అయితే ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి కుటుంబ సభ్యులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోని సోదరి ఫిర్యాదు చేసింది పటాన్చెరు పోలీస్ స్టేషన్లో. ఎందుకు ఎటువంటి అంశాలను దాంట్లో పొందుపరిచింది, ఎటువంటి అంశాలను ప్రస్తావించేందుకు ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మెదక్ నుంచి మహేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మహేష్, నివేదిత ఎటువంటి అంశాలను ప్రస్తావించింది తన కంప్లైంట్లో? అంటే ఉదయం జరిగినటువంటి సంఘటనకు సంబంధించి చూస్తున్నట్టయితే 304 సెక్షన్ కింద పటాన్చెరు పోలీస్ స్టేషన్ లో ఇప్పటికే తన అక్రమించినటువంటి కేసు నమోదు చేయడం జరిగింది. ఎందుకంటే ఆకాష్ నిర్లక్ష్యంగా నడపం వల్లనే ఈ యొక్క సంఘటన జరిగిందని ఉద్దేశం కొద్ది ప్రాథమిక విచారణ కోసం ఈ యొక్క కేసు నమోదు చేస్తే పూర్తి దర్యాప్తు చేస్తారన్న ఉద్దేశం కొద్ది ఈ యొక్క అక్క ఈ రోజు పటాన్చెరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే ఏది ఏమైనప్పటికీ జరిగిన విషయము ఇవ్వాలి, దర్యాప్తు జరగాలంటే ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి కాబట్టి ప్రాథమిక నిర్ధారణ తెలవాలి కాబట్టి ఈ రోజు కేసు నమోదు చేయడం 304 సెక్షన్ కింద ఆకాష్ పై కూడా కేసు నమోదు చేసినట్టు మనకు ప్రాథమిక సమాచారం ఉంది. ఇప్పుడిప్పుడే కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది సజిన్. ఇంకా ఎటువంటి అంశాలు, ఎందుకంటే ఏమైనా అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది అంటే ఉద్దేశపూర్వకంగానే ఆకాష్ చేస్తుంటాడు అని చెప్పిన అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతోందా కుటుంబ సభ్యులు? అంటే సంగారెడ్డి బయలుదేరినటువంటి నందిత అంటే అక్కడికి చేరుకోవాలని, అంటే అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్ వచ్చి మళ్ళీ ఓఆర్ఆర్ పైన వెళ్ళడం అనేది పలు అనుమానాలు సాగుతుంది. ఎందుకంటే వచ్చిన రిటర్న్ లో వెళ్ళిపోయే పరిస్థితి ఉండాలి తప్ప మళ్ళీ టౌన్ లో నుంచి మళ్ళీ సరాసుపేట రోడ్డు ఓఆర్ఆర్ పై వెళ్ళడం వల్ల పలు అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రాథమిక నిర్ధారణ ద్వారా కేసు నమోదు చేసినట్టయితే పూర్తి వివరాలు సేకరించే అవకాశం ఉంటుంది. కాబట్టి భవిష్యత్తు అంటే జరిగిన సంఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓఆర్ఆర్ పై ఉన్నటువంటి సీసీ కెమెరాలు కావచ్చు, దానికి సంబంధించి అంటే టోల్ గేట్ వద్ద సంబంధించిన సీసీ కెమెరాలు కావచ్చు, అంటే మీరు మార్గ మధ్యలో ఎక్కడైనా టీ తాగారా ఏంటి పరిస్థితి అని చెప్పి అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు అనేది చేస్తున్నారు. వాళ్ళు 2 నిమిషాల ప్రెస్ మీట్ మాత్రమే చేయడం జరిగింది. ఎందుకంటే ఇంకా వివరాలు వచ్చిన తర్వాతనే ఒక ఆధారాలతో సహా బయట పెడతామన్న ఉద్దేశం కొద్దీ వాళ్ళు పోలీసులు చూస్తున్నారు. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి ఒక మామూలు వ్యక్తి కాదు, ఒక ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేగా చేస్తున్నటువంటి నందిత. కాబట్టి వాళ్ళు పూర్తి దర్యాప్తు చేసిన తర్వాతనే ఈ యొక్క వివరాలను బయట పెట్టే అవకాశం ఉందని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఏఎస్పీ సంజయ్ రావు చెప్పడం జరుగుతుంది. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఒకసారి మా ప్రతినిధి మధు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ బయటపడుతున్నాయి అంటే అవుననే చెప్పుకోవాలి. ఎందుకంటే నివేదిత ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు, అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితిగా భావించాలి. ఇంతకీ అనుమానాలు బలం చేకూర్చడానికి కారణాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఇంతకీ ఈ అనుమానాలు రావడానికి బలపడడానికి కారణం ఏంటి? ఎగ్జాక్ట్లీ ఈ ఎమ్మెల్యే లాస్యా నందిత మరణానికి సంబంధించి యాక్సిడెంట్ అయిన తర్వాత ఆ కారు ఫోటోలు విజువల్స్ బయటికి వచ్చిన తర్వాత అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. అసలు ఇది యాక్సిడెంటా, ప్రమాదంగమే జరిగిందా, లేదంటే ఏమైనా కుట్ర ఉందా అనేటువంటి అంశాన్ని కూడా కాస్త అనుమానం వ్యక్తం చేశారు. మనం మొదటి నుంచి కూడా ఆర్టీవీ ఇదే అంశాన్ని కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నటువంటి అనుమానాన్ని వెలుగుచ్చే ప్రయత్నం చేశాము. ఎందుకంటే హడావుడిగా తీసుకెళ్లాడు లాస్యా నందితను అనేటువంటి ఒక వీడియో ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ చేతికి చిక్కింది. దాంట్లో కుటుంబ సభ్యులు ఆగ్రహంగా ఉన్నారు. అందరూ అనుకున్నట్టుగానే ప్రస్తుతం ఆకాష్ పైన లాస్యా నందిత సోదరి అక్క నివేదిత ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. 304A ఇది ఒక కాజ్ ఆఫ్ డెత్ అంటే మరణానికి కారణమయ్యాడు అనేటువంటి ఒక రీజన్ తో కేసు ఫైల్ చేశారు. నిర్లక్ష్యము, తర్వాత ర్యాష్ గా ప్రవర్తించడము,
అత్యంత నిర్లక్ష్యపూరితంగా ప్రవర్తించడము, అంటే కావాలని చేసేలాంటి కార్యక్రమం కింద ఈ కేసును ఫైల్ చేస్తారు. సో ఆ కేసుని ఆకాష్ పైన, అంటే ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ ప్రకారం ఆ కేసును బుక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. పటాన్చెరు పిఎస్ లో కేసు ఫైల్ చేశారు. నివేదిత ఇచ్చినటువంటి కంప్లైంట్ ప్రకారం దీనిపైన దర్యాప్తు జరిగేటువంటి అవకాశం ఉంది. ఉదయం 5:15 కాల్ చేసి యాక్సిడెంట్ అయింది, ఇద్దరికి గాయాలయ్యాయి అని చెప్పి లొకేషను, ఆ డీటెయిల్స్ కాల్ చేసి మాట్లాడి ఆయన లొకేషన్ కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఆకాష్. సో ఇందులో ఏమైనా కుట్ర కోణం ఉందా అనేటువంటిది, అంటే ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగిందా ఆ సమయంలో, అందుకే ర్యాష్ గా డ్రైవ్ చేశాడా అనేటువంటిది తేలాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే లాస్య నందిత తనకు ఫోన్ చేశాడు అనేది చెబుతున్న నేపథ్యం కనిపిస్తోంది కాబట్టి ఆ ఫోన్ చేసిన క్రమంలో ఏమైనా అనుమానం లాంటి ఆ మాటల్లో ఆ సంభాషణ ఏమైనా అనుమానం అనిపించింది కుటుంబ సభ్యులకి? కుటుంబ సభ్యులైతే హడావుడిగా తీసుకెళ్లాడు అనేటువంటి ఒక మాట చెప్తున్నారు. హడావుడిగా తీసుకెళ్లింది ఆకాష్ అయినా. ఇప్పుడు నల్గొండలో యాక్సిడెంట్, నల్గొండ నుంచి వస్తున్నప్పుడు జరిగినటువంటి సమయంలో ఆకాశే ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఆకాశే ఉన్నాడు ఆ డ్రైవింగ్ సీట్ లో. సో అప్పటి నుంచి ఆ ఇన్సిడెంట్ నుంచి ఇన్సిడెంట్ వరకు జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఏంటి అంటే, గొడవ జరిగిందా, అప్పటి యాక్సిడెంట్ కి సంబంధించిన అంశం పైన ఏమైనా తనని అన్నారా, కుటుంబ సభ్యులు వాదించారా, ఆయనతో గొడవ పడ్డారా, సో అది మనసులో పెట్టుకొని ఇంకా అది గొడవ పెద్దదైందా ఏంటి అనేటువంటి దానిపైన అయితే ప్రస్తుతం దృష్టి పెడతా ఉన్నారు. డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు పోలీసులు. సో ఒక్కటి మాత్రం, లాస్య నందిత మిడిల్ సీట్ లో, డ్రైవర్ సీటు వెనకాల భాగం ఏదైతే మిడిల్ ఉందో వెనకాలలో కూర్చున్నారు, సీట్ బెల్ట్ పెట్టుకోలేదు. రైట్ సైడ్ చాలా బలమైనటువంటి గాయాలు తలయ్యాయి. ఆమెకు రైట్ సైడ్ కి సంబంధించినటువంటి ఈ నెక్ కట్ అయింది. తర్వాత తల భాగం బాగా ఛిద్రం అయిపోయినటువంటి పరిస్థితి. 6 దంతాలు ఊడిపోయాయి. పూర్తిగా బాడీలో ఉన్నటువంటి చాలా బోన్స్ డ్యామేజ్ అయినటువంటి సిచ్యువేషన్ కావడంతో అక్కడికక్కడే స్పాట్ లోనే చనిపోయారు. సో డ్యామేజ్ అంటే ఆకాష్ కి సంబంధించి కాల్ డేటా మొత్తం వాటిని పరిశీలించే అవకాశం కనిపిస్తోందా? ఎందుకంటే కేసు రిజిస్టర్ అయిన పరిస్థితి ఉంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ, అంటే వీళ్ళు సదాశివపేట నుంచి ఓఆర్ఆర్ ఎక్కేటువంటి సమయంలో ఓఆర్ఆర్ ఎక్కడ ఎక్కారు, సీసీటీవీ ఫుటేజ్ తీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఎన్ని గంటలకు ఎగ్జాక్ట్లీ టోల్ పాస్ అయ్యారు, టోల్ నుంచి ఎంట్రీ ఎప్పుడైంది, సో ఓఆర్ఆర్ పైన ఎంత సమయం ఉన్నారు, ఎప్పటి తర్వాత యాక్సిడెంట్ జరిగింది అనేటువంటిది. అంటే సాధారణంగా ఓఆర్ఆర్ పైన పార్కింగ్ ఉండదు, కాకపోతే లెఫ్ట్ సైడ్ ఎక్కడైనా కొంచెం స్లో చేసుకొని పార్కింగ్ ఇండికేటర్ లైట్స్ తో కొద్దిసేపు ఏదైనా ఉంటే ఉండొచ్చు, కానీ ఎక్కువసేపు పార్క్ చేయడానికి అవకాశం లేదు. ఓఆర్ఆర్ లో చాలా వేగంగా వాహనాలు ముందుకు వెళ్తాయి. ముఖ్యంగా వీళ్ళు వెళ్తున్నటువంటి టైం ఏదైతే ఉందో ఉదయం 5 గంటల సమయం. హెవీ వెహికల్స్ అన్ని పాస్ అవుతా ఉంటాయి ఓఆర్ఆర్ పైన. నగరంలోకి ఎంట్రీ అయ్యేటువంటి వాహనాలన్నీ కూడా ఉదయం మార్నింగ్ 8 గంటల కంటే ముందుగానే వాళ్ళు స్పాట్ కి రీచ్ అవ్వాల్సి ఉంటుంది ఓఆర్ఆర్ ద్వారా కాబట్టి. సో ఆ టైంలో హెవీ పెద్ద వాహనాలు, ట్రక్కులు, లారీలు, తర్వాత టిప్పర్లు, ఇలా పెద్ద వాహనాలు ఓఆర్ఆర్ ద్వారా పాస్ అవుతా ఉంటాయి. సో ఆ వేగంలో భాగంగానే వీళ్ళు టిప్పర్ కు గుద్దినట్టుగా, తర్వాత వాహనం పక్కకి ఇడ్చుకెళ్ళినట్టుగా, ఆ రైలింగ్ తగిలినట్టుగా ప్రస్తుతానికి ప్రాథమికంగా గుర్తించారు. సో ఆ వాహనం ఏ వాహనం అనేటువంటిది ఇంకా పోలీసులు గుర్తించలేకపోయారు. దాని గురించి దర్యాప్తు జరుగుతా ఉంది. కానీ ఈ కేసు ఫైలింగ్ సంబంధించి కుటుంబ సభ్యుల అనుమానాలు ఏంటి అనేటువంటిది ఇప్పుడు ఈ మొత్తం సంబంధించినటువంటి లాస్య నందిత మరణం పైన ఒక బిగ్ క్వశ్చన్ గా మిగిలిపోయాయి. కుటుంబ సభ్యులే కంప్లైంట్ ఇవ్వడము, ఆకాశ్ ఏమో ఆమెకు అత్యంత సన్నిహితంగా కుటుంబ సభ్యులుగా మెలిగినటువంటి సిచ్యువేషన్ లో వీళ్ళే ఆయన పైన కంప్లైంట్ ఇవ్వడంతో ఏంటి అనేటువంటిది ఒక బిగ్ క్వశ్చన్, ఒక పెద్ద మలుపు తిరిగే అవకాశం ఉంది ఈ లాస్య నందిత మరణానికి సంబంధించి. ఎందుకంటే వీళ్ళు బయలుదేరిన సందర్భం, ఏ సందర్భంలో బయలుదేరారు, ఎందుకోసం తీసుకెళ్లాడు, అంత స్పీడ్ గా వెళ్లాల్సిన అవసరం ఏముంది, ముందుగా వెళ్తున్న వాహనాన్ని ఢీ కొట్టేంత అంత స్పీడ్ లో ఎందుకు వెళ్లారు, వాగ్వాదం ఏమైనా చోటు చేసుకుందా, ఇద్దరి మధ్యలో ఏం జరిగింది అనేటువంటిది కుటుంబ సభ్యులు మరిన్ని వివరాలు తెలిపే అవకాశం ఉంది. ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఇచ్చిన వివరాల ప్రకారం 304A కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యము, ర్యాష్ గా వెళ్ళడము, కావాలని ఒక వ్యక్తి మరణానికి కారణమయ్యారు అనేటువంటిది. ఎందుకంటే ఆయన ప్రాణాలతో ఉన్నారు, వాళ్ళ సిస్టర్ చనిపోయింది. దీనిపైన అనుమానాలు వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు దర్యాప్తు కోసం పోలీసులను ఆశ్రయించారు, కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు, డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజంగానే లాస్య నందిత మరణం
ఒక మలుపులు ఉదయం నుంచి మలుపులు తిరుగుతా కానీ ఉన్నటువంటి పరిస్థితి. ఇంట్రెస్టింగ్ గా ఇక్కడ మరొక అంశాన్ని కనుక పరిశీలిస్తే మధు, ఎందుకంటే దాదాపు 5:15కి అంటే 5:15 ప్రాంతంలో జరిగిందంటూ కూడా నివేదిత చెప్తున్న సందర్భంలో, కానీ ఇక్కడ పోలీసుల స్టేట్మెంట్ కి సంబంధించి మనకు అందుతున్న సమాచారం ప్రకారం 5:30కి ప్రమాదం జరిగింది అనేది మనకు అందుతున్న సమాచారం. అంటే ఈ అంశాలన్నీ కూడా కాస్త ఎక్కడ పొంతనగా కనిపిస్తున్న సందర్భం లేదు కాబట్టి ఇప్పుడు వీటన్నిటిని పరిశీలించే అవకాశం కనిపిస్తోందా పూర్తి స్థాయిలో? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఇప్పుడు ఆ పోలీసులు చెప్తున్నది ఒకటి, కుటుంబ సభ్యులకు కాల్ టైం వచ్చినటువంటి ఒక టైం వచ్చింది, కాల్ వాళ్ళకు వచ్చినటువంటి సందర్భం వేరే ఉంది, ఆ టోల్ ఎంట్రీ ఎప్పుడైంది, ఇవన్నీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దర్యాప్తులో భాగంగా ఒక కీలక అంశాలను పోలీసులు రాబట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ఎగ్జాక్ట్లీ డెత్ ఎప్పుడు జరిగింది అనేటువంటిది, యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది, ఆమె ఎప్పుడు చనిపోయారు, ఎన్ని గంటలకు చనిపోయారు అనేటువంటిది వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కుటుంబ సభ్యులేమో 5:15 ఉదయం కాల్ వచ్చింది అంటున్నారు. పోలీసులు ఏమో 5:40 నుంచి 45 నిమిషాలు 50 నిమిషాల మధ్యలో యాక్సిడెంట్ జరిగి ఉండొచ్చు అనేటువంటిది ఒక అనుమానాన్ని పోలీసులు వ్యక్తం చేస్తా ఉన్నారు. పోలీసులు విడుదల చేసినటువంటి ఫోటోలలో పోలీసులు విడుదల చేసిన ఒక ప్రత్యేకమైనటువంటి యాప్ ద్వారా వాళ్ళు ఫోటోలు తీస్తారు. ఆ యాప్ లో ట్యాబ్ ఉంటుంది. ఆ ట్యాబ్ లో టైము, డిస్టెన్స్, ఏ టైం, ఎంత, ఏ ఏరియాలో ఉన్నారు, లొకేషన్ తో సహా డీటెయిల్ గా వస్తాయి. పోలీసులు విడుదల చేసినటువంటి ఫోటోలే మనం చూసాం. ఉదయం మార్నింగ్ పోలీసులు విడుదల చేసినటువంటి ఫోటోలే వచ్చాయి. గాయమైన తర్వాత చనిపోయారు అని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి మొదటి ఫోటో పోలీసులు విడుదల చేసినటువంటిది. సో అందులో టైం చూస్తే మాత్రం వేరేలా ఉంది. సో వాళ్ళు రీచ్ అయిన తర్వాత అప్పటికే చనిపోయినారు కాబట్టి, కానీ పోలీసులు అంచనా వేసిన టైం 5 గంటల ఉదయం 5:40 నుంచి 50-56 నిమిషాలు ఈ టైంలో జరిగింది అనేటువంటిది వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాల్ మాత్రం 5:15 వచ్చింది కుటుంబ సభ్యులకి. అప్పటికే యాక్సిడెంట్ అయింది, గాయాల పాలయ్యామనేటువంటిది చెప్పామని చెప్పి ఆకాశే చెప్పాడనేటువంటి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సో ఇందులో దాగి ఉన్న కుట్ర ఏంటంటే ముందుగానే గొడవ పడమో, లేదంటే కావాలని యాక్సిడెంట్ చేశారా, కావాలని తీసుకెళ్లి వాహనానికి ఢీ కొట్టారా, భారీ వాహనాన్ని వెనక నుంచి వెళ్ళి ఢీ కొట్టారా, దీంట్లో ఏదైనా కుట్ర కోణం ఉందా అనేటువంటిది. అంటే కోపంతో గాని, కక్షతో గాని, నిర్లక్ష్యంతో గాని, ఒక ర్యాష్ అంటే ఒక ర్యాష్ బిహేవియర్ తో కానీ వెళ్ళి ఇట్లా కావాలని మరణానికి కారణమయ్యేలాంటి ఒక ఈ ఇన్సిడెంట్ జరిగిందా, దీని వెనుక మన కుట్ర ఉందా, ఆకాష్ అలాంటి విషయాలకి పాల్పడ్డా, ఈ విషయం పైన దర్యాప్తులో తెలియ అవకాశం ఉంది. కానీ కుటుంబ సభ్యులు తెలుపుతున్నటువంటి కంప్లైంట్ ప్రకారం చూస్తే చాలా క్లియర్ ఇండికేషన్ ఆకాశే ఈమెను చంపడానికి కారణం అనేటువంటి రీతిలో కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆమె సోదరి అక్క నివేదిత కంప్లైంట్ దీన్ని బట్టి తెలుస్తా ఉంది. సో మరిన్ని మలుపులు తిరిగే అవకాశం ఉంది, మరిన్ని విషయాలు పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. సచిన్. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సోదరి ఫిర్యాదుతో పటాన్చెరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పటాన్చెరు పిఎస్లు లాస్య నందిత సోదరి నివేదిత ఫిర్యాదు చేశారు. 304A సెక్షన్ కింద కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. నిర్లక్ష్యంగా కారు నడిపి లాస్య మృతికి ఆకాష్ కారణమయ్యాడని చెప్పి నివేదిత ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది. ఉదయం 5:15 ప్రాంతంలో ఆకాష్ ఫోన్ చేశాడంటూ కూడా నివేదిత ఈ సందర్భంగా చెప్పినట్టుగా సమాచారం అందుతోంది. ఇద్దరికి దెబ్బలు తగిలాయని లొకేషన్ షేర్ చేశాడు. మేము వెళ్లి చూసేసరికి కారు నుజ్జు అయిందంటూ కూడా నివేదిత ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా సమాచారం అందుతుంది. సో ఏం జరగబోతుంది కేసులో, పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వెళ్ళబోతుంది, అంశానికి సంబంధించి ఇంకా ఎన్ని ట్విస్టులు తెర మీదకి రాబోతున్నాయని ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. యాక్సిడెంట్లో గౌరవ ఎమ్మెల్యే గారు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు లాస్య నందిత గారు చనిపోతుంది. పిఏ డ్రైవర్ ఆకాష్కి ఫ్రాక్చర్ ఇంజరీస్ అయినాయి. అతను శ్రీకర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎమ్మెల్యే గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సదాశివపేటలో ఒక దర్గాకి వెళ్ళేసి అక్కడ మొక్కు తీసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్లో ఎర్లీ మార్నింగ్ అల్పారం నుంచి చెప్పి సంగారెడ్డి వైపు వస్తున్నారు. ఆ టైంకి డ్రైవర్ కొద్దిగా స్పీడ్లో ఉంది, బండి కంట్రోల్ కాలేదు. చిన్నగా ఒక ఎదురుగా పోతున్న వెహికల్కి ఏదో ఇచ్చిన వెహికల్ ఎదురుగా చిన్న వెహికల్ తగిలిచ్చేసి ఏదో వెహికల్ తగిలినది. తర్వాత అతను కంట్రోల్ కాక లెఫ్ట్ సైడ్ రైలింగ్కి కారు గుద్దుకుంది. ఎమ్మెల్యే గారు ఫ్రంట్ సీట్లో కూర్చున్నారు. ఆ కారు డైరెక్ట్ వెళ్ళేసి ఆ రైలింగ్ ఇంటిసరికి దాంట్లో ఎమ్మెల్యే గారు అతుకపోయింది. ఒక 20 నిమిషాల్లో కూడా ఎమ్మెల్యే గారిని ఈ ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశాం. అక్కడ ఒకసారి చనిపోయిందని చెప్పినారు. ఇప్పుడు ఆ పిఏ పరిస్థితి, పిఏ బాగానే ఉన్నాడు, కాలు వెళ్ళిపోయింది, అవుట్ ఆఫ్ డేంజర్.
ఓన్లీ ఫ్రాక్చర్ ఇంజరీ ఉంది. ఏజ్ ఎంత సార్? 24 years. 24. సార్ ఆ వెహికల్ అన్నారు కదా, డ్రైవర్ ఇదే వెహికల్ వేరే వెహికల్ గుద్దిందని అంటే అంటే ఆ వెహికల్ వీళ్ళని కుదరలేదు. వీళ్ళు కొంచెం స్పీడ్గా వచ్చి వెనక ఇట్టించి మళ్ళీ సైడ్కున్నటువంటి దానికి సార్ ఇప్పుడు హాస్పిటల్ తరలించినప్పుడు